ఇప్పుడు ఈ పరశురాముడు తన యొక్క అనుమానాలన్నీ కూడా వరుసగా అడుగుతూ ఉన్నాడు. చూడండి, శుద్ధచితి అనేది ఒకటే విచిత్రమైనటువంటి రూపాలతో ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్పారు మీరు. కానీ ఈ చితి ప్రకాశం, చైతన్యం అంటేనేమో ప్రకాశించబడేది. ఈ చితి చైతన్యం, చితి అంటేనేమో ప్రకాశం, చైతన్యము అంటే ప్రకాశించబడేది. ఈ రెండు కూడా వేరు వేరు అని చెప్పేసి జనులంతా కూడా అనుకుంటూ ఉన్నారు. చితి స్వప్రకాశం, చైతన్యమేమో దృశ్య ప్రపంచం. కాబట్టి ఈ చితి అనేది చైతన్యాన్ని ప్రకాశింపజేస్తుంది అని అంటూ ఉన్నారు. అయితే ఈ రెండు ఒక్కటేను అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. ఇది చితి, ఈ చైతన్యము రెండు కూడా ఒకటేను అని కొంతమంది అంటూ ఉన్నారు. కాంతి చేత ప్రకాశింపచేయబడేటటువంటి వస్తువు కాంతి కన్నా వేరైనట్లుగా చితి చేత ప్రకాశింపజేయబడేటటువంటి వస్తువు చితి కన్నా వేరు కావాలి కదా. మరి అది చిదాత్మకము ఎట్లా అవుతుంది? ఈ అనుమానాన్ని నాకు చెప్పవలసింది అన్నాడు. నా అనుమానాన్ని తీర్చవలసింది అన్నాడు. ఇప్పుడు పరశురాముడు ప్రశ్న విన్నాడు. అంటే చితి చైతన్యం రెండు వేరు వేరు కదా అని అడుగుతూ ఉన్నాడు. కాంతిలో ప్రకాశించే వస్తువు రెండు వేరు, అలాగే చితి చైతన్యం రెండు వేరు వేరు కదా. ఇది అడిగినటువంటి ప్రశ్న. ఇప్పుడు దత్తాత్రేయుడు చెప్తూ ఉన్నాడు, నాయనా చితి అంటే ఆ త్రిపుర సుందరి ఒకటేనయ్యా, ఇంకెవరూ లేరు ఇక్కడ, ఇంకేదీ లేదు అసలు ఇక్కడ. అయినప్పటికీ ఆ పరమేశ్వరి అయినటువంటి ఆ త్రిపురా సుందరి చిత్ర విచిత్రమైనటువంటి రూపాలతో ప్రకాశిస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి అద్దం అనేది ఒకటే, అయినప్పటికీ అందులో అనేక రకాలైనటువంటి ప్రతిబింబాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ పరమేశ్వరి ఒక్కటే అయినప్పటికీ చిత్ర విచిత్రమైనటువంటి రూపాలతో ఇక్కడ ప్రకాశిస్తూ ఉన్నది. మనస్సు స్వప్నంలో అయితే దృశ్యము ద్రష్ట ఇలా రెండుగా కనిపిస్తూ ఉన్నది. సుషుప్తిలో ఈ మనస్సు నిర్వికారంగా ఉంటుంది. అలాగే చితి కూడా చిత్ర విచిత్రమైనటువంటి ప్రపంచంగా భాసిస్తూ ఉన్నది. ఇక్కడ ఇన్ని అనేవి ఏవి కూడా లేవు, ఉన్నటువంటి చితి ఒక్కటే. ఈ మాటని చెప్పాడు. మళ్ళీ అడుగుతూ ఉన్నాడు ఇంకో అనుమానాన్ని. సంకల్పాలు గనక వదిలివేసినట్లయితే నిర్వికల్ప సమాధి వస్తుంది. అదే సంసార బంధనాలన్నీ కూడా తెంచివేసేటటువంటి నిర్వికల్ప జ్ఞానము, అదే ఆత్మస్వరూపము అని చెప్పి జనక మహారాజు అష్టావక్రుడికి చెప్పాడు. మరి ఇందులో కూడా నా సందేహం అనేది కనిపిస్తూ ఉన్నది. మనస్సు ఆత్మకి జ్ఞాన సాధనం కదా. మనస్సు గనక లేకపోయినట్లయితే ఆత్మజ్ఞానము అనేది ఏమీ కూడా కలగదు. అప్పుడు ఆత్మ జడము అనేది అవుతుంది కదా. ఏది? మనస్సు లేకపోయినట్లయితే ఆత్మజ్ఞానం కలగదు. అటువంటి సమయంలో ఇప్పుడు ఈ ఆత్మ అనేది జడం అవుతుంది. ఇది ఈయన అనుమానం, జడం అవుతుంది కదా. మనస్సు వల్లనే ఆత్మకి బంధమోక్షాలనే కలుగుతున్నాయి. సవికల్పమైనటువంటి మనస్సేమో బంధం, అదే మనస్సు నిర్వికల్పమైనట్లయితే మోక్షం. ఇలా మనకి తేడా కనిపిస్తూ ఉన్నది. ఇలాంటప్పుడు మనస్సే ఆత్మ అనేది ఎట్లా అవుతుంది అని అంటూ ఉన్నాడు. మనస్సు ఆత్మ ఎట్లా అవుతుంది? ఈ రెండు వేరు వేరు కదా అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ద్వైతము అనేది కనిపిస్తూ ఉన్నది కదా అంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఈ దత్తాత్రేయుడు, నాయనా రెండుగా ఉన్నట్టుగా కనిపించి ఇలా నీకు
భ్రమింపజేస్తూ ఉన్నది ఇది. ఇలా రెండుగా ఉన్నట్లు కనిపించినంత మాత్రం చేత ఇక్కడేదో ద్వైతం ఉన్నది అని మాత్రం కాదయ్యా. స్వప్నంలో చితి చైతన్యం రెండూ కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ అదేం సత్యం కాదు. స్వప్నంలో కనిపించేటటువంటి ద్వైతము అనేది సత్యం కాదు కదా. ఈ విషయం నీకు తెలుసు కదా. అక్కడ సత్యం కాకపోతే ఇక్కడ మాత్రం సత్యం ఎట్లా అవుతుంది? కాబట్టి అలాంటిది ఏమీ కాదు అన్నాడు. అయితే భ్రాంతికి విషయమైనటువంటి ప్రపంచం సత్యమే అయినప్పటికీ భ్రాంతి అనేది ఒకటి ఉంది కదా. మరి ఆ భ్రాంతి అసత్యం కాదు కదా. ఇక్కడ ఆత్మ భ్రాంతి ఈ రెండు ఉన్నప్పుడు అద్వైతము అనేది ఎలా సిద్ధిస్తుంది? ఇది ఇక్కడ మళ్లీ వచ్చినటువంటి అనుమానం. నాయనా, లోకంలో ప్రకాశం అంటే దృక్కు, అది నేత్రం. ప్రకాశ్యము అంటే దృశ్యం, చూడబడేది. ఇదేమో పటము లేదా ఘటము. ఈ రెండు ఉన్నప్పుడే ఘటం గాని పటం గాని ప్రకాశిస్తాయి. కాబట్టి ప్రకాశము అనేది దానికన్నా ఈ ప్రకాశ్యము అనేది ఈ రెండు కూడా వేరుగానే ఉండాలి. అంటే కన్ను వేరు, ఘటం లేదా ఈ పటము ఇవన్నీ కూడా వేరు అని చెప్పేసి మనం అనుకుంటాం. ఇలా ఉన్నాయి అంటే కన్ను వేరు, ఇక్కడ ఈ ఘటం వేరు అంటే దృక్కు వేరు, దృశ్యం వేరు అని గనక మనం ఒప్పుకున్నట్లయితే ద్వైతాన్ని అంగీకరించినట్టు అవుతుందయ్యా. ఇక్కడ దృక్కు దృశ్యము ఈ రెండు కూడా వేరు కాదు. లోకంలో కన్ను లేకపోయినా వస్తువు అనేది తెలుస్తుంది. నీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడు. గుడ్డివాడు ఉన్నాడు, వాడి కంటితో చూడడు. వాడు చేతులతో తడిమి ఇది కుండ, ఇది వస్త్రము అనేటటువంటి విషయాన్ని చెప్తాడు. కాబట్టి లోకంలో ప్రకాశ్యము ఈ రెండూ కూడా ఉండి తీరాలి అనేటటువంటి మాట సరైంది కాదు. ఇక చితి విషయం గనుక మనం చూసినట్లయితే ఈ దోషం అనేది ఆ చితి విషయంలో ఉండదు. అద్దం లేకపోతే ప్రతిబింబాలు లేవు. అలాగే చితి ప్రకాశం గనక లేకపోయినట్లయితే దృశ్యము అనేది ఉండదు. గుడివాడు కళ్ళు లేకపోయినప్పటికీ మనస్సుతోనే కొండను గుర్తిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనస్సు కూడా చితి చేతనే ప్రకాశింపబడుతూ ఉన్నది అనేటటువంటి మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం గతంలో ఉపనిషత్తులో చెప్పుకున్నాం చూడండి. కంటికి చూసే శక్తినిచ్చేటువంటిది ఆత్మ, మనస్సుకి ఆలోచించేటటువంటి శక్తి, ఇంద్రియాలకు వాటి యొక్క శక్తుల్ని ఇచ్చేటటువంటి ఆత్మ. కాబట్టి మనస్సు కూడా చితి చేతనే ప్రకాశించబడుతూ ఉన్నది. అందుచేత ఇక్కడ ప్రకాశ్యము ఈ రెండు కూడా వేరు వేరు అని నువ్వు అనుకుంటూ ఉన్నావు అంతే. ఇవేమి వేరు వేరు కాదు, ఈ రెండు ఒకటే. ఇక్కడ ద్వైతము అనేటటువంటి ప్రసక్తి అనేది ఏమాత్రము కూడా లేదు అన్నాడు. సరే, ఈ పరశురాముడు మళ్లీ అడుగుతూ ఉన్నాడు, గురుదేవా, పాము అనేది అసత్యమైనటువంటి పదార్థం. ఎందుకంటే ఇక్కడ తాడులో పాము, రజ్జు సర్ప భ్రాంతి, దీని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తాడును చూసి మనం పాము అనుకుంటున్నాం. ఇక్కడ ఈ తాళ్లో ఉన్నటువంటి పాము అనేది అసత్య పదార్థం. ఇవి ఎందుకు కూడా పనికిరాంది. ఎండమావుల వల్ల దప్పిక అనేది ఏమాత్రం కూడా తీరదు. పైగా ఈ ఎండమావులు అనేవి స్థిరంగా ఉండవు. మనం నడిచిన దగ్గర నుంచి అవి కూడా నడిచి వెళ్లిపోతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పదార్థాలు కూడా స్థిరంగానే ఉంటాయి. వాటి వల్ల కొంత ప్రయోజనము అనేది కూడా కలుగుతుంది. కనిపించేదంతా కూడా మనకి భ్రమ అని అంటూ ఉన్నారు మీరు. అసలు భ్రాంతి కూడా అందరికీ ఒకే రూపంలో ఎందుకు కలుగుతుంది? కనిపించేంత భ్రాంతి అని మీరు అంటున్నారు. ఇక్కడ చెట్టు ఉంది, ఈ చెట్టు నాకు కనిపిస్తోంది, నాకు చెట్టులే కనిపిస్తోంది, ఇది భ్రాంతి అన్నారు. నిజమే.
ఇది నాకే కాదు, నా పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఈ చిట్టలేనే కనిపిస్తూ ఉన్నది, చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఈ చిట్టలేనే కనిపిస్తూ ఉన్నది, మీకంటే కూడా ఈ చిట్టలేనే కనిపిస్తూ ఉన్నది. మరి ఈ భ్రాంతి అనేది అందరికీ ఒకే రూపంలో ఎందుకు కలుగుతూ ఉన్నది? ఇంకో చిన్న అనుమానం చూడండి ఇందులోనే. రజ్జు సర్ప భ్రాంతి అన్నారు, అంటే తాడును చూసి పాము అనుకుంటున్నాం మనం. ఏం తాడును చూసి పామునే ఎందుకు అనుకోవాలి? అది నీళ్లతో ఏర్పడినటువంటి ఒక ధార లేదా ఒక కర్ర అనుకోవచ్చు కదా. అలాగే చీకట్లో ఒక పెద్ద రాయి లేకపోతే ఓ మొద్దు, ఓ చెట్టు యొక్క కాండం మొద్దు ఏదో అక్కడ పడుంది, దాన్ని చూసి అది ఓ మనిషి అని అనుకుంటున్నాం మనం. అలా ఎందుకు అనుకోవాలి? అదేదో దయ్యం అనుకోవచ్చు కదా, ఇంకేదో పదార్థం, ఓ జంతువు అనుకోవచ్చు కదా. అలా ఎందుకు అనుకోవటం లేదు? ఓ మనిషి కూర్చున్నాడు అని ఎందుకు అనుకుంటున్నాం మనం? ఈ భ్రాంతి అనేది అందరికీ ఒకే రకంగా ఎందుకు కనిపిస్తూ ఉన్నది? ఇది నాకు వచ్చేటువంటి అనుమానం. ఇక్కడ ఈ అనుమానాన్ని తీర్చండి అన్నాడు. అంటే ఇక్కడ ఒక చిన్న ఇది ఉన్నదయ్యా. ఈ మనస్సే స్వప్నంలో ద్రష్ట, దృశ్యము, దర్శనము అని చెప్పేసి ఇలా మూడుగాను మారిపోతూ ఉన్నది. ద్రష్ట, దృశ్యము, దర్శనం మూడుగా మారుతూ ఉన్నది. జాగ్రత్త అవస్థలో కూడా ఈ మనస్సు ఈ మూడు విధాలుగానే ప్రకాశిస్తూ ఉన్నది. మనస్సుని మనం కారణము అని అంటూ ఉన్నాం. ఇది కేవలం లోక వ్యవహారం కోసం మాత్రమే, అంతే తప్పించి ఈ జగత్తులో కారణము, కార్యము అనేటటువంటి రెండు కూడా వేర్వేరుగా ఏం లేవు. స్వప్నంలో కనిపించేటటువంటి వాటిని స్వప్నంలోనే ఉపయోగిస్తాం. కల్లో గుర్రం మీద ఎక్కి స్వారీ చేస్తాం, అది కల్లోనే స్వారీ చేస్తాం, బాహ్య జగత్తులో చేయం. కలలో కనిపించినటువంటి గొడ్డలతో కల్లోనే, ఆ కలలోనే కనిపించినటువంటి చెట్టును నరుకుతాం, అంతేగాని నిజంగా చెట్టును మాత్రం నరకం మనం. అయితే ఈ కళ అనేది అంతా కూడా అసత్యమే. అలాగే లోకంలో కనిపించేటటువంటివి కూడా లోక దృష్టిలో ప్రయోజనకారులే అయినప్పటికీ నిజంగా అవన్నీ కూడా సత్యమైనటువంటివి ఏం కాదు, అవన్నీ అసత్యాలే. కళ అనేది ఏ విధంగా నిజం కాదో లోకంలో కనిపించేవి కూడా అదే విధంగా నిజం కాదు. పరశురామ కల్లో కనిపించిన గొడ్డలి అబద్ధమైనప్పుడు ఆ గొడ్డలితో మనం చెట్టు నరకడం కూడా అబద్ధమే కదా, ఇది కూడా అసత్యమే కదా. ఈ రకంగా ఈ రెండూ కూడా అసత్యమైనప్పుడు వీటికి కారణమైనటువంటి కళ అనేది ఉంది, ఆ కళ కూడా అసత్యమే కదా. అదేవిధంగా లోకంలో కనిపించేటటువంటివన్నీ కూడా అసత్యమైనప్పుడు వాటికి కారణమైనటువంటి మనస్సు మాత్రం సత్యం ఎట్లా అవుతుందయా? ఈ మనస్సు కూడా అసత్యమే. అంటే కార్యరూపమైనటువంటి లోకము లేదు, కారణరూపమైనటువంటి మనస్సు కూడా లేదు. ఇక ఈ భ్రాంతి అనేటటువంటి విషయాన్ని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు రజ్జు సర్ప భ్రాంతి అంటే తాడును చూసి పాము అనుకోవటం అనేది ఇది అనుసృతంగా మొదల నుంచి మనకి వస్తూ ఉన్నటువంటిది. ఎందుకని అంటే చీకట్లో అలా నేల మీద పొడవుగా పడుకున్నటువంటి దాన్ని చూసి మనం పాము అనే అనుకుంటాం తప్పించి ఇంకోటి ఏదో అక్కడ వచ్చి ఉన్నది అని మనం అనుకోము. ఒకవేళ అది గడ్డిపోత గాని లేదా ఒక తాడు గాని లేదా ఇంకొకటి నీటిధార గాని అట్లాంటిదే అవ్వచ్చు. అయినప్పటికీ కూడా వాటిని చూసి మనం భయపడవలసిన అవసరం లేదు. పామును చూస్తేనే మనం భయపడతాం. అందుకే మనం తాడును చూసి పాము అనుకుని భయపడతాం తప్పించి అది నీటిధార అని చెప్పేసి మనం దాని పక్క నుంచి వెళ్ళాం. ఎందుకనంటే మానవుడికి భయము అనేటటువంటి లోపల ఉంటుంది. దీనివల్ల మనం ఇట్లా అనుకుంటామయ్యా. ఈ కారణాల చేత ఈ భ్రాంతి అనేది అందరికీ కూడా ఒకే రకంగా ఉంటుంది తప్పించి రకరకాలుగా ఉండదు అన్నాడు. పరశురాముడు మళ్లీ అడుగుతూ ఉన్నాడు, గురువుగారు బంధమోక్షాలకి మనస్సే కారణము అని అంటూ ఉన్నారు కదా. నిజమేనయ్యా, పరమేశ్వరి గారడీ వాళ్లాగా ఈ లోక వ్యవహారాలన్నీ కూడా నడిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఏమీ చేయకుండా నిర్వికారంగా అట్లా చూస్తూ కూర్చుని ఉంటుంది సాక్షిభూతంగా.
ఇప్పుడు ఈవిడ చేసేటటువంటి ఈ దశలు ఏవైతే ఉన్నాయో అవేనయ్యా మనకి బంధమోక్షాలు అనేవి. పరశురామ, చిత్తతత్వాన్ని ఒక్కసారి చూడు. ఇది సర్వవ్యాపకత్వం, సూక్ష్మత్వం, అలాగే నిర్మలత్వం, నిరాకారం, సర్వాధారం. ఈ గుణాలన్నీ కూడా ఆకాశానికి ఆత్మకి రెండింటికి ఉన్నాయి. ఆకాశం సర్వత్రా వ్యాపించి ఉన్నది, ఆత్మ కూడా సర్వత్రా వ్యాపించి ఉన్నది. ఆకాశం సూక్ష్మమైంది, ఆత్మ కూడా సూక్ష్మమైంది. ఆకాశం నిర్మలంగా ఉంటుంది, ఆత్మ నిర్మలమైనటువంటిది. ఆకాశానికి ఆకారం లేదు, ఆత్మకి ఆకారం లేదు. ఇలా ఈ రెండింటికి కూడా ఒకే గుణాలు ఉన్నాయి, ఆకాశానికి ఆత్మకి కూడా. అయితే మరి ఈ రెండింటికి తేడా ఏమిటయ్యా? ప్రతి వాళ్ళు కూడా ఆత్మ అనేది ఆకాశంలాగా సర్వత్రా వ్యాపించి ఉన్నది అంటారు. సర్వత్రా వ్యాపించి ఉండేటటువంటి గుణం వరకే ఈ రెండింటికి ఇక్కడ పోలిక. ఈ రెండు ఒకటి కాదు, ఆకాశమే ఆత్మ కాదు. మరి ఈ రెండింటికి తేడా ఏమిటి అని అంటే, ఆకాశానికి చైతన్యము అనేది లేదు, ఆత్మకి చైతన్యం ఉంది. ఇదొక్కటే చాలా పెద్ద తేడా. ఆకాశానికి చైతన్యము అనేది లేదు, ఆత్మకి మాత్రం చైతన్యం ఉన్నది. వాస్తవంగా చూసినట్లయితే చైతన్యపూరితమైనటువంటి ఆత్మే అది ఆకాశం, ఆకాశమే ఆత్మ. ఈ రెండింటికి మళ్లీ భేదము అనేది లేదు. చైతన్యంతో కలిసినటువంటి ఆకాశం ఏదైతే ఉన్నదో, చైతన్యపూరితమైనటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో అదే ఆకాశం, అది ఆకాశమే ఆత్మ. ఇంకొక విషయమయ్యా, గుడ్లగూబకి పట్టపగలంతా కూడా చీకట్లా కనిపిస్తుంది. అలాగే అజ్ఞానులంతా కూడా ఆకాశాన్ని చూసి వీళ్ళు భ్రమిస్తూ ఉంటారు, ఆత్మని ఆకాశము అని అనుకుంటారు. జ్ఞానులు ఆకాశంలో చిదాత్మని చూస్తారు. చూడండి, అజ్ఞానులేమో ఆత్మని ఆకాశం అని భ్రమిస్తారు, కానీ జ్ఞానులేమో ఆకాశంలో చిదాత్మని చూస్తారు. పరమేశ్వరి తానే అనేక రూపాలలో ప్రకాశిస్తుంది, చిత్ర విచిత్రంగా ప్రకాశిస్తూ ఉంటుంది. గారడీవాడు తన యొక్క శక్తితో అనేక రూపాల్లో కనిపిస్తూ ఉంటాడు. ఒకసారి పిల్లిలా కనిపిస్తాడు, ఇంకోసారి బల్లిలా కనిపిస్తాడు, ఇంకోసారి వీర సైనికుల్లాగా కనిపిస్తూ ఉంటాడు, ఇంకోసారి మహారాజులాగా కనిపిస్తాడు. ఇదంతా కూడా వాడి యొక్క శక్తి. అది ఆ రూపంలో భేదం చూసేటటువంటి వాళ్ళకి మాత్రమే ఇలా వీడు కనిపిస్తున్నాడు అనేటటువంటి విషయం తెలుస్తుంది. మనం చూస్తూ ఉన్నాం, ఈ గారడి వాడిని ఇన్ని రకాలైనటువంటి రూపాల్లో మనకు కనిపిస్తూ ఉంటాడు. కానీ గారడి వాడి దృష్టిలో ఈ తేడాలు అనేవి ఏముండవు. అట్లాగే జీవులు పరమేశ్వరిని మాయ ఆవరించి ఉంటుంది అని చెప్పేసి నమ్ముతారు, కానీ ఆవిడ దృష్టిలో అసలు మాయ అనేది ఎక్కడా లేదు. పరమేశ్వరి యొక్క స్వతంత్ర శక్తి ఉన్నదే, అదేనయ్యా మాయ అంటే. ఈ లోకంలో మాంత్రికులు, ఇంద్రజాలికులు అంతా కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపులే. వీళ్ళందరికీ కూడా సంపూర్ణమైనటువంటి స్వతంత్ర శక్తి అనేది ఉంది. అయినప్పటికీ ఆ పరాచితి యొక్క మాయతో వాళ్ల యొక్క శక్తి అనేది కప్పివేయబడి ఉంది. అందుచేత వాళ్లకున్నటువంటి ఈ స్వాతంత్ర్యము అనేది పరిమితమైనటువంటి స్వాతంత్ర్యం. అంటే వాళ్ళ కొద్దే ఉన్నది ఈ స్వాతంత్ర్యం అనేది. దాంతోనే వాళ్ళు అద్భుతాలు చేయగలుగుతూ ఉన్నప్పుడు మరి ఆ పరమేశ్వరి ఇంతకన్నా ఎక్కువ అద్భుతాలు చేస్తుంది కదా. ఇంతకన్నా ఎక్కువ మాయ ఉన్నటువంటి, ఎక్కువ స్వాతంత్ర శక్తి ఉన్నటువంటి ఆ దేవి ఇంకా ఎక్కువ అద్భుతాలు సృష్టిస్తుంది కదా. మరి ఆవిడ సృష్టి చేయటంలో ఆశ్చర్యము అనేది ఏమున్నదయ్యా అన్నాడు. ఇప్పుడు మళ్లీ అడుగుతూ ఉన్నాడు ఈ పరశురాముడు, పూర్ణమైనటువంటి పరాచితికి పరిచ్ఛేదం రావటము అంటే ఏమిటి? పరిచ్ఛేదము అంటే పరిమితి అని చెప్పాను.
ఇప్పుడు ఈ అనుమానాన్ని తీరుస్తూ ఉన్నాడు ఈ దత్తాత్రేయుడు. పరాచితి ఈ జగత్తులో ఉన్నటువంటి కాంతులకన్నింటికన్నా కూడా విలక్షణమైనటువంటి కాంతి కలిగినటువంటిదయ్యా. అది పరిపూర్ణమైనటువంటి కాంతి. పరిపూర్ణమైనటువంటి ఆత్మ సమస్త రూపాలలోనూ కూడా విస్తరించి ఉంటుంది. అందువల్ల దాన్ని పూర్ణాహంభావము అని అంటారు. ఆ పరిపూర్ణమైనటువంటి చితి తన యొక్క సంకల్పం వల్ల తనదే అయినటువంటి ఒక దేశంలోనో ఒక కాలంలోనో విశ్రమించటాన్నే అహంభావము అని అంటారయ్యా. దీన్నే పరిచ్ఛేదము అంటే ఆ చితి ఒక దేశంలోనూ ఒక కాలంలోనూ గనక విశ్రమించినట్లయితే, అంటే కొంత దేశంలో మాత్రమే కొంతకాలంలో మాత్రమే ఉన్నట్లయితే దాన్ని అహంభావము, దీన్నే పరిచ్ఛేదము అని కూడా అంటారు, పరిమితము అని అంటారు. ఇదే అపూర్ణ ఖ్యాతి అని కూడా అనబడుతుంది. దీన్నే అవిద్య అని, అపూర్ణాహంభావము అని కూడా అంటారయ్యా. ఈ విధంగా ఒక ప్రదేశంలో విశ్రమించినటువంటి చితి కన్నా మిగిలినటువంటి ప్రదేశాలలో ఉన్నటువంటి చితినే ఆకాశము అని అంటారు. అందుచేతనే ఆకాశము అనేది ఆత్మ కన్నా వేరైనటువంటిది కాదు. ఈ విషయంలో గొప్ప గొప్ప పండితులు కూడా భ్రమపడుతూ ఉన్నారు అని చెప్పాడు ఈ దత్తాత్రేయుడు. వెంటనే అడిగాడు ఈ పరశురాముడు, మరి భ్రమ అనేది ఎందుకు కలుగుతూ ఉన్నది అన్నాడు. నాయనా, గురువుగారి దగ్గర ఉపదేశం పొంది వేదాంతాన్ని విని అంతర్ముఖుడు కావాలి. వాళ్ళెవరూ కూడా ఈ రకంగా చేయటం లేదు, అంతర్ముఖులు కావటం లేదు. వాళ్ళ దృష్టి అనేది కేవలము బాహ్యమైనటువంటి విషయాల మీదే ఉంటోంది. ఎవరైనా సరే అంతర్ముఖుడు కానంత వరకు గురూపదేశము, శాస్త్ర పరిజ్ఞానము అనేవన్నీ కూడా నిష్ప్రయోజనం అవుతాయ్యా. ఈ నిధిధ్యానము అనేది గనక లేకపోయినట్లయితే ఈ భ్రమ అనేది ఏమాత్రము కూడా తొలగిపోదు అన్నాడు. మళ్లీ అడుగుతూ ఉన్నాడు ఈ పరశురాముడు, గురువుగారు, మనస్సు ఆత్మ ఈ రెండూ గనక ఒకటే అయితే ప్రమాత ప్రమాణము ఈ భేదము అనేది ఎలా కుదురుతుంది అని అడుగుతూ ఉన్నాడు. ప్రమాత అంటే ఎరిగడివాడు, ప్రమాణము అంటే సత్యం. ఈ ప్రమాత ప్రమాణము అనేటటువంటి భేదం ఎట్లా కుదురుతుంది అంటున్నాడు. ఇప్పుడు ఏం చెప్తూ ఉన్నాడు దత్తాత్రేయుడు. ఆకాశంలో ఉన్నటువంటి జడశక్తిని ప్రధానంగా తీసుకున్నప్పుడు మనస్సుని ప్రమాణము అని, దానిలో ఉన్నటువంటి చిచ్చక్తిని గ్రహించేటప్పుడు ఆ మనస్సునే ప్రమాత, జీవుడు అని అంటూ ఉన్నామయ్యా. అంటే ఈ మనస్సునే ఒకసారి ప్రమాణమని, ఒకసారి ప్రమాత అని రెండు పేర్లతోనూ కూడా పిలుస్తూ ఉన్నాం మనం. ఆకాశంలో ఉన్నటువంటి జడశక్తి ప్రధానంగా తీసుకున్నప్పుడు మనస్సేమో ప్రమాణం అవుతోంది. అదే ఆకాశంలో ఉన్నటువంటి చిచ్చక్తిని గ్రహించేటప్పుడు ఈ మనస్సే ప్రమాత అవుతోంది. ఇలా రెండుగా అవుతూ ఉన్నది. ఇది ఆకాశము అనేది మిక్కిలి కోమలంగాను, శిథిలంగాను, నిర్మలంగాను ఉంటుంది. దీనిలో కాఠిన్యము, సరళత్వము, ఘనత్వము ఇవన్నీ గనక మనం కల్పన చేసినట్లయితే ఈ ఆకాశం నుంచే పంచభూతాలు అనేవి ఆవిర్భవించడం జరుగుతుందయ్యా. ఆకాశం అనేది చాలా స్వచ్ఛంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, సరళంగా ఉంటుంది. దీంట్లో గనక కాఠిన్యము, ఘనత్వము ఇట్లాంటివి కనుక మనం కలిపినట్లయితే ఈ పంచభూతాలన్నీ ఆవిర్భవిస్తాయి అని చెప్తూ ఉన్నాడు. అయితే ఈ పంచభూతాలు అనేది ఆకాశం నుంచి ఎలా ఆవిర్భవిస్తూ ఉన్నాయో ఇప్పుడు చెప్తూ ఉన్నాను చూడండి. ఆకాశానికి స్పర్శ అనేది కలిగించినప్పుడు వాయువు అనేది ఆవిర్భవిస్తుంది. ఈ వాయువుకి
సంశ్లేషాన్ని కలిగిస్తే అంటే దాన్ని గనక ఆలింగనం కలిగించినట్లయితే, దానికి స్పర్శ కలిగించినట్లయితే అది తేజస్సు అవుతుంది. తేజస్సులో ఘనత్వం అనేది ఉండదయ్యా. తేజస్సులో గనక ఘనత్వాన్ని కల్పించినట్లయితే అది జలం అవుతుంది. జలానికి ఘనత్వము అనేది ఉన్నది. ఇప్పుడు నిర్మలంగా ఉన్నటువంటి జలానికి మాలిన్యాన్ని గనక కలిగించినట్లయితే అదేమో పృథివీ అవుతుంది. పృథివీలో నిర్మలత్వము అనేది ఉండదు. నీళ్లలో కుండను గనక ముంచినట్లయితే నీళ్లలో ఉన్నటువంటి కుండ అనేది మనకు కనిపిస్తుంది. అదే కుండ మీద మట్టి గనక పోసి కప్పి పెడితే మట్టిలో ఉన్నటువంటి కుండ మనకు కనిపించదు. ఈ రకంగా పంచభూతాలు అనేవి ఆవిర్భవిస్తాయి. పంచభూతాలతో ఆవరించినప్పుడు దేహాత్మ అనేటటువంటి భావన అనేది కలుగుతుంది. అప్పుడు దాన్ని దేహాత్మ అని అంటారు. ఈ భావం పొందిన ఈ చితి అనేది తన యొక్క స్వరూపాన్ని వదిలిపెట్టదు. ఒక దీపాన్ని తెచ్చి కొండలో పెట్టినంత మాత్రం చేత ఆ దీపం వెలగకుండా ఉండదయ్యా. ఆ దీపం యొక్క కాంతి కొండంతా వ్యాపిస్తుంది. ఒకవేళ ఆ కొండ గనక చిల్లులు ఉన్నట్లయితే ఆ చిల్లుల గుండా ఈ కాంతి అనేది బయటకు కూడా ప్రసరిస్తుంది. అట్లాగే ఈ ఆత్మ అనేది దేహంలో ఉన్న దేహం అంతా వ్యాపించి ఉంటుంది. చెవులు, కళ్ళు మొదలైనటువంటి ఈ రంధ్రాలు ఉన్నాయి చూడండి, ఈ నవరంధ్రాలు, వీటి ద్వారా ఇది బయటకు కూడా ప్రసరిస్తుంది. దీనివల్ల నిష్క్రియత్వం కలిగినటువంటి చీకటి అనేది నశించిపోతుంది. ఈ ఆత్మ అనేది జడరూపమైనటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తుంది. దాన్నే చిత్ప్రకాశ ప్రసారము అని అంటారు. పరశురామ, మనస్సు అనేది విడిగా లేదు, ఆత్మే మనస్సు అని చెప్పాడు ఈ దత్తాత్రేయుడు. ఇప్పుడు ఈ పరశురాముడు మళ్లీ అడుగుతూ ఉన్నాడు, చలనము అంటే ఏమిటి అన్నాడు. సమాధానం చెప్తూ ఉన్నాడు దత్తాత్రేయుడు. స్ఫూర్తితో ఆవరణ భంగం చేయటమే చలనము. దీన్నే వికల్పము అని కూడా అంటారయ్యా. ఈ వికల్పం గనక పోయినట్లయితే చితిలో ప్రకాశించేటటువంటి పరిచ్ఛేదం అంటే విభాగం అనేది పోతుంది. అంటే అల్పజ్ఞానము అనేది తొలగిపోతుంది. కేవలం పరిపూర్ణమైనటువంటి విజ్ఞానం అనేది మాత్రమే ఇక్కడ ప్రకాశిస్తుంది. ఆ విజ్ఞానమే మోక్షానికి సాధనము అన్నాడు గురువుగారు. ఒకవేళ వికల్పాలు వదిలేసినప్పటికీ ఆవరణ శేషము అనేది ఉండొచ్చు కదా, మళ్ళీ అడుగుతూ ఉన్నాడు పరశురాముడు. పరశురామ, అసలు ఆవరణ అనేదే లేదయ్యా. ఈ ఆవరణ అనేది నిజం కాదు, ఇది కేవలం మనం కల్పించిందే. ఇదంతా కూడా పగటి కళ లాంటిది. కల్లో అతన్ని శత్రువు బంధించేసేస్తున్నాడు, కాళ్ళు చేతులు కట్టేశాడు, ఇనప బెత్తాలతో కొడుతూ ఉన్నాడు, శూలాలతో పొడుస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా కళ. ఈ కళని గనక వదిలేసినట్లయితే ఇతనికి బాధ ఉండదు, బంధనాలు ఉండవు. ఇది కూడా అంతేనయ్యా. ఆవరణ అనేది కేవలం ఒక కల్పన. ఈ కల్పన ఉన్నంత వరకే ఆవరణ అనేది ఉంటుంది. కల్పన గనక పోతే బాధలు, బంధనాలు ఏమీ ఉండవు. అసలు విచిత్రం ఏమిటో తెలుసా నీకు? ఇక్కడ బంధమే సత్యము అనేటటువంటి నమ్మకం ఉన్నదయ్యా మనకి. ఇదేనయ్యా అసలు ఉన్నటువంటిదంతా కూడా. ఇదే మహాబంధనం మనకి. ఇక్కడ ఉన్నటువంటి ఈ బంధనాలే సత్యమైనటువంటివి, నిత్యమైనటువంటివి అని మనం నమ్ముతూ ఉన్నాం. ఇదేనయ్యా అసలు మనకు పెద్ద బంధనం ఇవి. కాబట్టి ఈ బంధనాలన్నీ కూడా ముందు వదిలిపెట్టాం. బంధనాలు ఉన్నంత వరకు గురువు గాని, త్రిమూర్తులు గాని, చివరికి సాక్షాత్తు పరమేశ్వరి కూడా ఈ సంసారాన్ని నాశనం చేయలేదయ్యా. సంసారాన్ని నాశనం చేయాలి అంటే, నీ సంసార బంధనాలు నాశనం చేయాలి, తెంపివేయాలి అంటే
నువ్వు బంధనాలను అట్టిపెట్టుకుంటూ పరమేశ్వరుడు బంధనాలు తెంపేస్తాడు అని అనుకుంటే కుదరదయ్యా. నువ్వు బంధనాలను వదిలిపెట్టాలి ముందు. అలా వదిలిపెట్టినట్లయితేనే నీ ముక్తి అనేది వస్తుంది. నీ బంధనాలు ఉన్నంత వరకు సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా నీ సంసారాన్ని నాశనం చేయలేదు. పరశురామ, నిర్వికల్ప దశలో మనసు ఉన్నప్పటికీ అది ఆత్మస్వరూపమే కాబట్టి ఇక్కడ ద్వైతము అనేటటువంటి ప్రసక్తి అనేది లేదు. ఇది అది అనేటటువంటి రూపంతో భాషించేటటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే మనస్సు. ఇక్కడ అది ఇది అనేటటువంటివి ఈ రెండూ గనక పోయినట్లయితే ఇక నీకు మిగిలేది ఏమిటి అంటే అదే శుద్ధ జ్ఞానం, అదే ఆత్మ. ఓ పరశురామ, ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఇది అది అనేటటువంటి రూపంతో ఇక్కడ భాషించేటటువంటి జ్ఞానమేనయా మనస్సు. అది ఇది అనేవి గనక పోయినట్లయితే ఇక మిగిలిందేముంది? ఇప్పుడు మిగిలినటువంటి శుద్ధ జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే ఆత్మ. అంటే మనస్సే ఆత్మ. ఆ మనస్సే ఆత్మ అయినప్పుడు ఇంకా ద్వైతము అనేటటువంటిది ఏమీ కూడా లేదు. మిగిలిందంతా కూడా అద్వైతమేను అన్నాడు. గురుదేవా, రజ్జు సర్పభ్రాంతి కలిగింది అంటే రజ్జువును ఆధారంగా చేసుకుని సర్పభ్రాంతి అనేది కలిగింది. ఆ తర్వాత ఈ భ్రాంతి అనేది పోయింది. ఆ తర్వాత కూడా రజ్జువు అనేటటువంటి జ్ఞానము అనేది ఒకటి ఉంది కదా, ఇది ఆత్మ కన్నా భిన్నమైందే కదా, మరి అప్పుడు ద్వైతము అనేది ఉన్నది కదా అని మళ్లీ అడుగుతూ ఉన్నాడు. ఇంకా ఈ పరశురామునికి అనుమానం అనేది తీరలా. ఈ ద్వైతం ఉన్నదనే భావన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దత్తాత్రేయుడు సమాధానం చెప్తూ ఉన్నాడు, లేదయ్యా పరశురామ, ఆ తాడు కూడా ఆత్మయందు కల్పించబడినటువంటిదే. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఈ విషయాన్ని, ఇది తాడు కూడా ఆత్మయందు కల్పించబడిందే అనేటటువంటి విషయం ఎప్పుడైతే తెలుస్తుందో ఆ క్షణంలోనే సర్పజ్ఞానం కాదు, ఇక్కడ ఈ రజ్జువు అనేటటువంటి జ్ఞానం కూడా నీకు నశించిపోతుంది. ఇది కూడా ఆత్మయందు కల్పించబడిందే అనేటటువంటి విషయం తెలిస్తే చాలు, ఆ తాండు గురించినటువంటి జ్ఞానం కూడా నశించిపోతుంది. అప్పుడు ఇంకా మిగిలేదేం లేదు, ఆత్మ ఒక్కటే. అసలు ఇక్కడ తాడే లేకపోతే ఇంకా పాము ఎక్కడుందయ్యా? తాడు లేకపోతే ఇది పామేమో అనేటువంటి భ్రాంతి ఎక్కడి నుంచి వస్తుంది నీకు? కాబట్టి దృశ్యం లేకపోతే మిగిలేటటువంటి దృక్కు ఒక్కటే. ఆ దృక్కు అనేది చిదాత్మ కన్నా వేరైనటువంటిది కాదు. అందుకే ఇక్కడ ద్వైత ప్రసక్తి అనేది లేదు అన్నాడు. ఇంకా చెప్తూ ఉన్నాడు, ఓ పరశురామ, లోకంలో అజ్ఞానులు సత్యాసత్యాలకు ఉన్నటువంటి తేడా ఏమాత్రమూ కూడా తెలుసుకోలేకపోతూ ఉన్నారయ్యా. వాళ్ళందరూ కూడా ఈ జగత్తే సత్యము అని అనుకుంటూ ఉన్నారు. అన్ని కాలాలలోనూ ఉండేటటువంటి దాన్నే సత్యము అని అంటారు. ఈ విషయాన్ని మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. సత్యము అంటే సర్వకాల సర్వావస్థల యందు కూడా ఉండేటటువంటిది, దాన్నే సత్యం అని అంటారు. చితి ఎప్పుడూ కూడా ప్రకాశిస్తూనే ఉంటుంది, అందుకే దాన్ని సత్యము అని అంటారు. ఈ చితి గనక ప్రకాశించబోయినట్లయితే, చితి ప్రకాశించకపోయినట్లయితే అసలు కాలమే ప్రకాశించదు. ఈ మాటలు విన్నాడు ఇప్పుడు పరశురాముడు. గురువుగారు, చితి ఎప్పుడు ప్రకాశిస్తుంది అన్నారు, నిజమే, అది సత్యమే. అయితే సత్యాసత్యాలకు భేదము అనేటటువంటిది ఏమిటో నాకు ఒకసారి చెప్పండి అన్నాడు. మీ మాట నేను ఒప్పుకుంటున్నాను, చితి అనేది ఎప్పుడూ ప్రకాశిస్తుంది, నిజమే, అది సత్యమే. మరి సత్యానికి అసత్యానికి ఉండేటటువంటి తేడా ఏమిటి అన్నాడు. ఇప్పుడు ఈ రెండింటికి తేడా చెబుతూ ఉన్నాడు దత్తాత్రేయుడు. రామా, ఇతరమైనటువంటి అపేక్ష అనేది ఏదీ లేకుండా ప్రకాశించేది సత్యము, ఇతరాపేక్షతో ప్రకాశించేది అసత్యము. చాలా జాగ్రత్తగా చూడండి తేడా. ఇతరమైనటువంటి అపేక్ష లేకుండా ప్రకాశించేదేమో సత్యం,
ఇతరమైన అపేక్ష కలిగి ప్రకాశించేటటువంటిది అసత్యం. లేదు అనేటటువంటిది లేనిది సత్యం. లేదు అనేటటువంటి మాట ఉన్నది అసత్యం. మనకి ఒక్కొక్కసారి లేనిది కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందుకే మనం సత్యాన్ని చూసి అసత్యమని, అసత్యాన్ని చూసి సత్యమని అనుకుంటూ ఉన్నాం. కానీ నిదానంగా గనక విచారించినట్లయితే ఈ విషయం అనేది బోధపడుతుంది మనకి. లేని దాన్ని చూసి ఉన్నది అనుకుంటున్నాం అంటే అసత్యాన్ని చూసి సత్యము అని అనుకుంటూ ఉంటాం. ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే మనకి తెలుస్తుంది. చితి ప్రకాశం గనక లేకపోయినట్లయితే అసలు ఈ జగత్తులో ఏదీ ఉండదు. అసలు ఏదీ ఉండదు అనేటటువంటి జ్ఞానమే ఉండదు ఇక్కడ. ఏదైనా ఒక వస్తువు లేదు అని అన్నామంటే అది అసలు ఉన్నది అన్నమాట. ఇప్పుడు లేదు అని అర్థం. చూడండి, ఈ పుస్తకం ఇక్కడ లేదు అన్నామంటే ఇప్పుడు ఇక్కడ లేదు అని, అంటే అసలంటూ ఉన్నది అని. కానీ ఇప్పుడు లేదు అని మాత్రమే చెప్తూ ఉన్నాం. అంతేగాని ఉన్నదాన్ని లేదని చెప్పడం మాత్రం జరగదు. ఇక్కడ చితి తప్పించి ఇంకా ఏమీ కూడా లేదు. ఉన్నది ఒక్కటే, అదే పరాచితి, అదే మహాత్రిపుర సుందరి. జగత్తులో ఉన్నటువంటి విషయాలన్నీ భ్రమే. లోకంలోని విషయాలని ప్రమాణాలు అని చెప్పేసి అనుకోవటం అనేది ఇంకా పెద్ద భ్రమ. అది నిజం కాదు అని తెలిసే వరకు ఈ భ్రమ అనేది ఇట్లాగే ఉంటుంది. గతంలో అడిగావు నువ్వు, భ్రమ ఎంతకాలం ఉంటుంది అని. ఇది నిజం కాదు అని తెలిసే వరకు ఈ భ్రమ అనేది ఇట్లాగే ఉంటుంది. ముత్యపు చిప్పను చూసి మనం వెండి అని అనుకుంటాం. అది వెండి కాదు అని తెలిసేంత వరకు అది వెండి అనే మనం భ్రమపడుతూనే ఉంటాం. ఆ భ్రమ అనేది అలాగే ఉంటుంది. ఈ విషయం తెలిసిన తర్వాత ఆ భ్రమ అనేది తొలగిపోతుంది. అట్లాగే ఆత్మజ్ఞానం కలిగేదాకా ఇక్కడ ఉండేటటువంటి లోకజ్ఞానం అంతా కూడా మనకి భ్రమేనయ్యా. అయితే ఈ భ్రమ అనేది అందరికీ కలుగుతుంది. ఆకాశం నీలంగా ఉన్నది, ఇది సత్యము, ఇలాంటి భ్రమ అజ్ఞానం వల్ల అందరికీ కలుగుతుంది. కానీ నిజంగా చెప్పాలంటే ఆకాశం నీలంగా ఉండదు. ఆకాశానికి ఏ రకమైనటువంటి రంగు ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి మబ్బులన్నీ కూడా అవి ఏ రంగులో ఉంటే ఆకాశం ఆ రంగులో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆకాశం గగనం శూన్యం. శూన్యమైనటువంటి ప్రదేశానికి రంగు అనేది ఏది ఉండదు కదా. కానీ ఇక్కడ అజ్ఞానం వల్ల అందరికీ ఇదే రకమైనటువంటి భ్రమ అనేది కలుగుతూ ఉన్నది. చిదాత్మ రూపంగా ఉన్నటువంటి విజ్ఞానం అనేది ఒక్కటే ప్రమాణమైనటువంటి జ్ఞానం. ఈ జగత్తులో చిదాత్మ ఒక్కటే సత్యం, అదే నిత్యం, అదే ప్రమాణం. చిదాత్మరూపంగా ఉన్నటువంటి విజ్ఞానం ఒక్కటే ప్రమాణమైనటువంటి జ్ఞానం. జగత్తులో సత్యము, నిత్యము, శాశ్వతమైనటువంటిది ఆ చిదాత్మ ఒక్కటేనయ్యా. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా బాగా తెలుసుకోవాల్సింది అన్నాడు. చివరగా మళ్లీ ఇంకో అనుమానం అడుగుతూ ఉన్నాడు. గురుదేవా, మళ్లీ ఒక చిన్న అనుమానం ఉన్నది, ఆఖరిగా అడుగుతూ ఉన్నాను. ముక్తి కలిగినప్పుడు లోక వ్యవహారము అనేది ఏ రకంగా ఉంటుందో తెలియజేయండి అన్నాడు. నాయనా పరశురామ, ముక్తులైనటువంటి జ్ఞానులు 3 రకాలుగా ఉంటారయ్యా. అందులో మొట్టమొదటి వాళ్ళు ఆత్మస్వరూపం తెలిసినా కూడా ప్రారబ్ధం వల్ల వచ్చినటువంటి విషయభోగాలతో ప్రతి క్షణము కూడా సతమతం అవుతూ ఉంటారు. వీళ్లు అధములు అనబడతారు. ఇక రెండో వాళ్ళు చూడు, ప్రారబ్ధం వల్ల భోగాలు అన్నీ కూడా అనుభవిస్తూ నిరంతరము సమాధి స్థితిలోనే ఉంటూ ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు. వీళ్ళు మధ్యములు. పైకి మాత్రం సామాన్యుల్లాగా కనిపిస్తూ ఉంటారు. ఇక మూడో వాళ్ళు కర్మఫలాన్ని అనుభవిస్తూ సమాధిలోనే మనస్సు నెట్టిబెట్టి
సుఖదుఖాలకు అతీతులుగా ఉంటూ లోకంలో అందరినీ కూడా సమానంగా చూస్తూ ఉంటారు వీళ్ళు ఉత్తములు. ఈ రకంగా ముక్తులైనటువంటి జ్ఞానులు ఉత్తములు, మధ్యములు, అధములు అని 3 రకాలుగా ఉంటారయ్యా. వాళ్ల యొక్క బుద్ధి ప్రారబ్ధ కర్మల్లో తేడాల్ని బట్టి వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు అని ఈ ముక్తులైనటువంటి జ్ఞానుల యొక్క లక్షణాలు కూడా చెప్పి ఈ 18వ అధ్యాయాన్ని పూర్తి చేస్తూ ఉన్నాడు.